మార్కు స్వార్త 11వ అధ్యాయము 22వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏంటంటే, యేసు ఇట్లనెను, ఏమన్నాడు అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎందుకు ఈ మాట చెప్పాడు? అక్కడున్న విశ్వాసులైన వారితో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన వెంబడిస్తున్న అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచట్లేదంటే లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సంఘాలకు వెళ్తారు, ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని నమ్ముతున్నాం అని చెప్తారు, కానీ వారు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి లేరు. కనుక దేవుడు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. మనుషులను నమ్ముతారు, మనుషుల్ని ఆశ్రయిస్తారు, మనుషుల దగ్గర ఏదో పొందాలని చూస్తారు, మనుషులు ఏదో చేస్తారని చూస్తారు, కానీ మనుషుల నమ్మటి కంటే, రాజుల నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం విశ్వాసఘాతులకు కాక విశ్వాసం కలిగిన వారమై ప్రభువును స్తుతిద్దాం, ప్రభుతో జీవించడానికి ఇష్టపడదాం. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని చూసి మనకు తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మహిమ కలిగిన